రాకాలోకంకి స్వాగతం. యూరోప్లోని మరొక్క దేశం అజాన్ను బహిరంగ అజాన్ను మైకుల ద్వారా అజాన్ చెప్పడాన్ని, మసీదుల మినార్ల నుంచి అజాన్ను ప్రకటించడానికి రోజుకు 5 సార్లు నమాజీలను ఆహ్వానించేటటువంటి అజాన్ని నిషేధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ దేశం వాదన ఏంటంటే, బహిరంగంగా మైకుల ద్వారా అజాన్ ఇవ్వడం వల్ల మా దేశంలో శబ్ద కాలుష్యం పెరుగుతోంది, అనుమతించినటువంటి డెసిబెల్స్ కన్నా ఎక్కువ డెసిబెల్స్లో మోగించడం జరుగుతోంది. కేవలం అంతేకాదు, మా ప్రజా జీవనానికి అజాన్ అలవాటు లేదు. ఈ అలవాటు లేనటువంటి అజాన్ వల్ల మా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాబట్టి మా జీవన విధానంతో సరిరానటువంటి ఈ అజాన్ మాకు అక్కర్లేదు అని చెప్పి ఆ దేశం నిర్ణయం తీసుకోబోతోంది. పార్లమెంటు త్వరలో దీనిపైన చర్చ జరిపి ఒక నిర్ణయానికి రాబోతోంది. ఆ దేశం పేరు డెన్మార్క్. యూరోప్లోని అన్ని దేశాల కన్నా వలస విధానం విషయంలో అత్యంత కఠినమైనటువంటి నియమాలు ఉన్నటువంటి దేశాల్లో డెన్మార్క్ ఒకటి. మొట్టమొదటి నుంచి కూడాను ఈ రకంగా ఇమిగ్రేషన్ వచ్చేటటువంటి వాళ్ళు, అసైలం సీకర్స్ అంటే శరణార్థులుగా వచ్చేవాళ్ళు, మా దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, మీ దేశంలో మేము కూలీ నాలీ చేసి బ్రతుకుంటాము, ఆశ్రయం ఇవ్వండి అని అడిగే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఆ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి మంత్రి, ఆయన పేరు మార్టన్ బోట్స్కోవ్. ఈ మార్టన్ బోట్స్కోవ్ అనేటటువంటి ఈ మంత్రి అజాన్ను నిషేధించబోతున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి చట్టసభల నుంచి అనుమతి తీసుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ రెగ్యులర్గా అజాన్ ఇవ్వడం వల్ల డెన్మార్క్ యొక్క జన సమాజం ఏదైతే ఉందో ఈ సమాజం యొక్క ఇస్లామైజేషన్ జరుగుతోంది, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని బోట్స్కోవ్ చెప్పారు. అంతేకాకుండా ఆయన ఈ రకంగా ఉండడం వల్ల మా ప్రజలు భయపడుతున్నారు, చాలా చోట్ల ఈ హఠాత్తుగా మైకుల నుంచి ఈ రకంగా శబ్దాలు రావడము, అర్థం కాని భాషలో ఉండడము, దీనివల్ల మా ప్రజల్లో ఒక భయము, తెలియని ఆందోళన కలుగుతోంది, కాబట్టి మేము అదాన్ని నిషేధించబోతున్నామని ప్రకటించారు. నిజానికి ఈ మంత్రి ఏదో అతివాద దక్షిణ పక్షానికి చెందినటువంటి ఫార్ రైట్ వింగ్ అని యూరోప్లో ఎవరినైతే చెప్తారో ఆ రకమైనటువంటి వ్యక్తి కాదు. ఈయన సెంటర్ లెఫ్ట్, అంటే కొంత లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి, లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి మంత్రే, ఇమిగ్రేషన్ని సమర్థించే మంత్రే, మానవత గురించి ఎక్కువగా మాట్లాడే మంత్రే మా డానిష్ సమాజానికి అజాన్, ఆ తర్వాత మసీదు, ఈ నమాజ్ ఇవేమీ పడవు, కాబట్టి బహిరంగ నమాజుని, మైక్ ద్వారా నమాజుని నిషేధిస్తామంటున్నారు. నిజానికి ఇప్పటికే చాలా చోట్ల, డెన్మార్క్లోని చాలా చోట్ల, ముఖ్యంగా రాజధాని కోపెన్హాగన్లోను పలు చోట్ల ఈ శబ్ద కాలుష్యపు లెవెల్స్ ఎక్కువగా ఉన్న కారణంగా అజాన్ని పూర్తిగా నిషేధించారు. మైక్ ద్వారా అజాన్ని, మసీదులో నువ్వు అజాన్ ఇచ్చుకో, శ్రద్ధాళువులు వస్తే మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు నమాజ్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు పశ్చిమానికి తిరిగినా ఇంకోవైపు తిరిగినా మాకు అభ్యంతరం లేదు, కానీ మైకును ఉపయోగించడానికి వీల్లేదు. నిజానికి అత్యంత కఠినమైనటువంటి ఇమిగ్రేషన్ పాలసీలు ఉన్నటువంటి దేశంగా, ప్రభుత్వంగా డెన్మార్క్కి చెందినటువంటి మెట్ ఫ్రెడరిక్సన్ ప్రభుత్వము పేరుగాంచింది. వాళ్ళు వాళ్ళు అనేక దేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో, ముఖ్యంగా ముస్లిం వలసదారులు వస్తున్నారో వాళ్ళందరినీ ఒకే చోటకి చేరుస్తున్నారు. మిగతా సమాజంతో కలవకుండా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కాలనీలు ఏర్పాటు చేసి అక్కడికే వెళ్ళమంటున్నారు. వాళ్ళందరూ ఒకే చోట ఉండండి, మీ గొడవ మీది, మీ బాధలు మీరు పడండి అని చెప్తున్నారు. అదేవిధంగా రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మా దేశంలో గనక మీరు శరణుజొచ్చి ఇక్కడికి వచ్చినట్లయితే మీ ఖర్చులు మీరే భరించాలి. అమెరికా కానీ లేకపోతే యూరప్ కానీ, ముఖ్యంగా ఇంగ్లాండ్ వంటి దేశాలలో
మీరు ఎంతమంది ఉన్నారో చూసి మీ కుటుంబం సైజుని బట్టి మీకు ఒక భవనం ఇస్తుంది. శరణార్థులకి, ముస్లిం శరణార్థులకి సహజంగా పెద్ద కుటుంబాలు ఉంటాయి. 15-16 మంది సభ్యులు వచ్చారంటే వాళ్ళకు ఒక పెద్ద భవంతిని ఇచ్చేస్తుంది. దానికి కిరాయి లేదు, అద్దె లేదు, ఏమీ లేదు. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రేషన్ ఇవ్వడం, ఇట్లాంటి సిస్టమ్స్ ఇంగ్లాండ్లో ఉన్నాయి. కానీ దీనిని డెన్మార్క్ అంగీకరించదు. మీ ఖర్చులు మీరే పెట్టుకోవాలి. మీ రోజువారీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో మేము ఎటువంటి భరణాలు లేకపోతే ఇతరాలు మీకు ఇచ్చేవి లేవు, మీకు పెన్షన్లు స్టైపెండ్లు ఇచ్చేది లేదు, మీ డబ్బు మీరు పెట్టుకోవలసి ఉంటుంది అని చెప్పి, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ మీవి అని చెప్పింది. అదేవిధంగా 2015లో సిరియా నుంచి, ఇరాక్ నుంచి, లిబియా నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు వచ్చినప్పుడు కూడా అందరికన్నా తక్కువ మంది శరణార్థుల్ని తీసుకున్నటువంటి దేశము డెన్మార్క్. ఇప్పుడు డెన్మార్క్లో ఈ నమాజ్ బహిరంగంగా మైక్ ద్వారా నమాజ్ ఇవ్వడాన్ని నిషేధించబోతున్నారు. ఇంతకుముందు 2020లో ప్రయత్నించారు, ఆ తర్వాత గత సంవత్సరం కూడా ప్రయత్నించారు. 2 సార్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందలేదు. కానీ ఈసారి దాన్ని ఆమోదం పొందించేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం డెన్మార్క్ యొక్క జనాభా దాదాపు 6 మిలియన్లు, అంటే 60 లక్షల మంది. ఆ దేశం మొత్తం జనాభాయే 60 లక్షల మంది. అంటే మన హైదరాబాదు పట్టణంలో సగం. హైదరాబాదులో పట్టణంలో సగం జనాభా మొత్తం దేశంలో ఉంది. కాబట్టి దీని లోపల 2,70,000 మంది ముస్లింలు ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సిరియా నుంచి, లిబియా నుంచి, అదేవిధంగా ఇరాక్ నుంచి, మొరాకో నుంచి, అల్జీర్స్ నుంచి, ఈ దేశాల నుంచి పెద్దగా వస్తున్నారు. పాకిస్తాన్ నుంచి కూడా చాలామంది డెన్మార్క్కి వెళ్ళి ఉన్నారు. కాబట్టి ఈ జనాభా అంతా కూడా 2,70,000 మంది ఉన్నారు. ఈ 2,70,000 మందికి 100 మసీదులు ఉన్నాయి. అంటే దాదాపు 2,700 మందికి ఒక మసీదు చొప్పున మనం లెక్కేసుకోవచ్చు. ఈ మసీదుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు కూడా డేనిష్ ప్రభుత్వము చర్యలు తీసుకుంటోంది. ఈ మసీదులో నమాజు చేసేవాళ్ళు రోడ్లను బ్లాక్ చేయకుండా, రోడ్ల మీద నమాజ్ చేయకుండా కూడాను అక్కడ చాలా కఠినమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నా మసీదు లోపలే నమాజ్ చేయాలి తప్ప రోడ్ల మీదకి స్పిల్ అవుట్ కాకూడదు. రోడ్లను ఆక్రమించడానికి వీల్లేదు, రాకపోకలకి భంగం చేయడానికి వీల్లేదు అన్నారు. లండన్ వంటి పట్టణాల్లో, బర్మింగ్హామ్ వంటి పట్టణాల్లో, సౌతాంప్టన్ వంటి పట్టణాల్లో, ఇంగ్లాండ్ గురించి చెప్తున్నాను, చాలా చోట్ల శుక్రవారం నాడు తెల్ల జాతీయులు కొన్ని వీధుల్లోకి వెళ్ళడానికే వీల్లేదు. ఎందుకంటే వాహనాలు అడ్డదిడ్డంగా ఆపేసేసి రోడ్డు మీదే నమాజ్ చేస్తారు. మన లక్నోలోనో, లేకపోతే ఢిల్లీలోనో, లేకపోతే మీరట్లోనో, కాన్పూర్లోనో, హైదరాబాదులోనో చేసినట్టుగా అక్కడ పూర్తిగా రోడ్లను బ్లాక్ చేస్తారు. తెల్ల జాతీయుడు ఎవరైనా వస్తే వాడిని చావచితకబాది పంపిస్తారు. డెన్మార్క్ ఆ దృష్ట్యా చూసినట్టయితే చాలా కఠినమైన నియమాలు పెట్టింది. జనాభాని చాలా నియంత్రించింది. వాళ్ళ ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి. వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్రభుత్వం నుంచి ₹1 కూడా వాళ్ళకి స్టైపెండ్ రూపంలోనో సహాయార్థమో వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. రెండవది, వాళ్ళంతా ఒక ఏరియాలోనే ఉండాలి. వాళ్ళకు నిర్దేశించిన ఏరియాల నుంచి వాళ్ళు వేరే ఏరియాలకు రాకూడదని పెట్టింది. ఇప్పుడు తాజాగా అజాన్ పైన కూడా ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో అజాన్, బహిరంగ అజాన్, మైక్ ద్వారా అజాన్ పైన ఆంక్షలు ఉన్నాయి. రోడ్ల మీద నమాజు పైన ఆంక్షలు ఉన్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం వంటి దేశాల్లో ఇవి పాటించబట్టం లేదు. జర్మనీలో కూడా కొంత ప్రతిఘటన ఎదురవుతోంది. కానీ మిగతా యూరోపియన్ దేశాలు మాత్రము అప్రమత్తమై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజా శాంతికి ఏ రకమైనటువంటి విఘ్నం రాకుండా, అది భంగం కాకుండా, సమస్య రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.